రోడ్‌వికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇక్కడ ఒక మనిషితో ఇంకో మనిషి ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఎలాగ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్స్ జరుగుతాయి. అలాగే ఒక మనిషి బ్రూడింగ్ చేస్తున్నప్పుడు, ఇంకో మనిషి లేకపోయినా ఒక సంఘటన గురించి నెమరు వేసుకుంటున్నప్పుడు, పాస్ట్‌లో బతుకుతున్నప్పుడు ఎలాంటి స్టేటస్‌లో ఉంటుంది లోపల అనేది ఇంతకుముందు 2 వీడియోల్లో చూసాం. ఇప్పుడు సఫిషియెంట్‌గా యోగిక్ ప్రాక్టీసెస్ కరెక్ట్ వేలో, కరెక్ట్ పద్ధతిలో చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సో, పర్సన్ ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నాడు. ఆ ఎమోషనల్ స్టేట్‌లో ఉన్న పర్సన్ ఒక కామ్‌గా ఉండే పర్సన్‌కి చేరయ్యాడు. సపోజ్ అతను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల సఫిషియెంట్ ప్రాక్టీసెస్ గనక, అప్రోప్రియేట్ ప్రాక్టీసెస్ గనక చేసినట్టయితే ఒక డిస్ఇన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ అయి ఉంటుంది తనకి. డిస్ఇన్ఫెక్షన్ చాంబర్. వన్స్ ఈ చాంబర్ డెవలప్ అయితే మనంత అదృష్టవంతులు ఇంకోళ్ళు ఉండరు. కానీ ఇది 1 డేలోనో, 1 ఇయర్‌లోనో, 10 ఏళ్లలోనో జరిగేది గాదు. బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్. దానికి నిరంతర కృషి ఇంపార్టెంట్. అంతేగాని ఇవాళ మొక్కేసి రేపు కాయ కాయమంటే కాయ కాయదు. ఆ మొక్క దాని యొక్క లైఫ్ సైకిల్‌ని అనుసరించి ఎంత కాలం అయిన తర్వాత మొదటి పువ్వు పూస్తుందో, మొదటి కాయ కాయాలో అప్పుడే కాస్తుంది. సో, ఈ డిస్ఇన్ఫెక్షన్ చాంబర్ కూడా అంతే. మనం ఏంటంటే మనం ప్రాక్టీసెస్ చేస్తుంటాం గానీ ఎక్సర్‌సైజ్ మోడ్‌లో ఎక్కువ చేస్తుంటాం. అవేర్‌నెస్ మోడ్‌లో చెయ్యం. అవేర్‌నెస్ మోడ్‌లో చాలా తక్కువ చేస్తుంటాం. ఎందుకంటే మళ్ళా నీ అవేర్‌నెస్ మోడ్‌ని కోల్పోయేది కారణం ఏంటంటే, నీకు నీ చుట్టుపక్కల వాళ్ళతో జరిగే సంఘటనలే. నీ చుట్టుపక్కల వాళ్ళతో నీతో ఇంటరాక్షన్స్ వల్ల అది నీ యోగిక్ ప్రాక్టీసెస్ మీద కూడా పడుతుంటుంది. ఆ ప్రాక్టీస్ టైమ్‌లో ఇంకా ఏం టైం దొరకనట్టు దాన్ని మెమరీలోంచి తెచ్చుకొని, ఆ మెమరీ నుండి మెమరీలో దాన్ని మళ్ళా పాస్ట్ అయిపోయిన థింగ్‌ని మళ్ళా లీవ్ చేయటానికి ట్రై చేస్తుంటావే, దాంతో యోగిక్ ప్రాక్టీసెస్ వీక్ అవుతుంటాయి. గమ్మత్తేంటంటే అలాంటి అవేర్‌నెస్‌తో ఏదైనా యోగి ప్రాక్టీస్ చేస్తే అవి స్ట్రాంగ్ అయిపోతుంటాయి ఓ పక్కన. సో, ఇక్కడేంటంటే విద్యుత్ లాంటిదన్నమాట యోగిక్ సిస్టమ్ అనేది, ప్రాక్టీస్ అనేది. దాన్ని షాక్ కొట్టి ఇచ్చకి వాడొచ్చు. దాన్నే కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం. బట్ వన్స్ ఒక డిజిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? అందుకని చాలామంది అడవులకెళ్ళిపోయి, హిమాలయాలకెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకొస్తుంటారే. సో, దే వాంట్ టు అవాయిడ్ ది ఫ్యాక్టర్ అన్నమాట. ఈ ప్రాక్టీసెస్ చేస్తూ డిజిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ అయ్యే లోపల జరిగే నష్టాన్ని వాళ్ళు నివారించుకోవటం కోసమని. సో, ఇప్పుడు సినారియో ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ ఇందాకలాగే ఎమోషనల్ వల్ల ఎమోషను వైబ్స్ జనరేట్ అవుతాయి. సో, దే ఆర్ రేడియేటెడ్ టు ద అదర్ పర్సన్. ఇక్కడ డిసిన్ఫెక్షన్ చాంబర్ ఉంది కాబట్టి అది క్రాస్ చేసి వెళ్ళవు. ఇక్కడి దాకా వెళ్లి అబ్సార్బ్ అయిపోతుంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ కామ్‌గా ఉన్న మనిషి ఇంటెన్షనల్‌గా చేయక్కల. ఆల్రెడీ కామ్‌గా ఉన్నాడు కాబట్టి వాడి ఎమోషన్స్ జనరేట్ చేస్తుంటాడు. బట్ వాడిలో వచ్చే ఎమోషన్స్ మటుకు డిస్ఇన్ఫెక్షన్ చాంబర్ కూడా వన్ వే చానెల్ లాగా ఇది. ఆస్మాసిస్ పొర లాంటిది. అవి మటుకు మూవ్ అయ్యి బయటకొచ్చేస్తాయి. అలాగా ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నవాడిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయటం మొదలెడతాయి. సో, ఈ స్టేజ్‌లో మామూలుగా ఎమోషనల్ స్టేట్ ఏదైతే ఉందో వాడికైతే ఎవరైతే ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నో వాడు ఆల్రెడీ బిలీఫ్ సిస్టమో, యాంగ్రీ సిస్టమో, ఫియరో, హోపో ఇవి ఫార్మ్ అవుతాయి. వాటి నుండి బిలీఫ్ నుండి డినైల్ థాట్స్ వస్తుంటాయి. ఆ! అలాగే ఫ్రస్ట్రేషన్ థాట్స్ వస్తుంటాయి. అట్ ద సేమ్ టైమ్ బార్గెయినింగ్ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. డిప్రెషన్ థాట్స్ వస్తుంటాయి. ఇలాంటి థాట్స్ మటుకు వర్డ్స్, యాక్షన్స్ రూపంలో ఎమోషనల్ స్థితిలో ఉన్నవాడు బయటికి రేడియేట్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ వాటి ఇన్‌ఫ్లూయన్స్ ఎమోషన్ ఒక ట్రిగ్గర్ అయ్యేది లేదు కాబట్టి, ఆ వర్డ్స్, యాక్షన్స్ వీడిని రీచ్ అయినా వీడు రెస్పాండ్ అవుతాడు గానీ రియాక్ట్ కాడు. వాడు ఆల్రెడీ ఎమోషనల్ స్టేట్‌తో వాడు గూడా ఎమోషనల్ స్టేట్‌లోకెళ్ళిపోతే మటుకు ఖచ్చితంగా వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఆ ఎమోషనల్ స్టేట్‌నే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. బట్ ఇక్కడ వాడి ఎమోషనల్ స్టేట్‌ని ఆల్టర్ చేయలేకపోయింది కాబట్టి డిస్ఇన్ఫెక్షన్ చాంబర్ వల్ల వర్డ్స్ అండ్ యాక్షన్స్ వాడు పర్సీవ్ చేస్తాడు. కానీ వాటికి రెస్పాన్స్ రూపంలో బయటకొస్తాడు. ఇది తేడా మాట. అంటే నువ్వెప్పుడైనా సరే నువ్వు
ఎదుర్కొన్న వాళ్ళ దానికి ఎమోషనల్ స్టేట్‌లోకి లోనయ్యి, నువ్వు గూడా అదే స్టేట్ ఆఫ్‌లో వర్డ్స్ అండ్ యాక్షన్స్ వస్తున్నాయంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే స్కిల్ నీ డిసిన్ఫెక్షన్ చాంబరు ఇంకా డెవలప్ అవ్వాలి. లేదా డెవలప్ అయిపోయిన దాని యొక్క లేయర్ స్ట్రక్చరు ఈస్ నాట్ సఫిషియంట్. ఎలా అవుతుందంటే ఈ లేయర్ స్ట్రక్చర్డ్ మల్టీ లేయర్ స్ట్రక్చర్ అయిన కొద్దీ నీకు నియర్ అయిన వాళ్ళ ఒక ఇన్‌ఫ్లూయెన్సు, దూరం ఉన్న వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్సు, డిఫరెన్సెస్ తెలుస్తుందన్నమాట. అందుకని జనరల్‌గా మనకి ఈ డిసిన్ఫెక్షన్ చాంబర్ నార్మల్‌గా కూడా ఏ యోగి ప్రాక్టీస్‌లో అయిపోయినా సన్న లేయర్స్‌లో డెవలప్ అయ్యి ఉంటుంది చాలా మందికి. డిపెండ్ అపాన్ దేర్ కార్మిక్ యాక్షన్స్ అండ్ వాళ్ళ యొక్క ఆహ్, ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ బట్టి టాంప్లెట్‌లో ఇన్‌క్లూడ్ అయ్యి ఉంటుంది. అలాంటి వాళ్ళేంటంటే అది డిఫరెంట్ మందాలు డిఫరెంట్ థిక్‌నెస్‌లో ఉంటుంటుంది అందరికి ఈ డిసిన్ఫెక్షన్ చాంబర్. బట్ అంటే అందుకనే దూరంగా ఉన్నవాడి ఎమోషను బ్లడ్ రిలేటెడ్ కాకపోతే తొందరగా నిన్ను ట్రిగ్గర్ చేయలేదు. నీకు నియర్‌నెస్ వచ్చిన కొద్దీ లేదా వాళ్ళతో ఇంటిమేసి ఉన్న కొద్దీ ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఎమోషన్‌ని నీ ఎమోషన్ ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ చేస్తుందంటే యువర్ లవ్ ఆర్ ఎఫెక్షన్ అనేది ఒక ఎంటాంగిల్‌మెంట్‌లో ఉందన్నమాట. లవ్ ఉండాలి. కానీ అది ఎంటాంగిల్‌మెంట్ స్టేట్‌లో ఉందన్నమాట. సో, వాళ్ళ ఎమోషన్ అంటే నీ ఎమోషన్‌కి షిఫ్ట్ అయిపోతుంది. అందుకని డిసిన్ఫెక్షన్ చాంబర్ ఒక లేయర్డ్ స్ట్రక్చర్ తక్కువైనా ఉండుండాలి. అసలు లేకపోయినా ఉండాలి. అలాగే నీకున్న దగ్గర రిలేటివ్స్‌లో ప్రతి వాళ్ళ ఎమోషనల్ స్టేట్‌లోకి నువ్వు ఎమోషనల్ స్టేట్‌కి షిఫ్ట్ అవ్వవు. నువ్వు ఎమోషనల్ స్టేట్ పర్టిక్యులర్ వాళ్ళకే షిఫ్ట్ అవుతున్నావంటే, వాళ్ళకి నీకు ఇంటిమసీ ఎక్కువుంది అని ఒక అర్థం. నీకు డెవలప్ అయిన డిసిన్ఫెక్షన్ చాంబర్ యొక్క విడ్త్ ఏదైతే ఉందో మల్టీ లేయర్ స్ట్రక్చరు అది సఫిషియెంట్‌గా లేదనమాట. ఆ ఎమోషన్స్‌ని ఫిల్టర్ చేయటానికి. నిన్ను రీచ్ కాకుండా. బట్ వన్స్ ఫిల్టర్ రీచ్ చేయగలిగితే మటుకు కేవలం వర్డ్స్ అండ్ యాక్షన్స్‌నే పర్సీవ్ చేస్తావు. విత్ యువర్ ఓన్ ఎమోషనల్ స్టేటు నువ్వు రెస్పాండ్ అవ్వగలుగుతావు. అలాంటి రెస్పాండ్ అవుతున్నప్పుడు కాన్సీక్వెన్స్ చాలా బావుంటుంది. నీ ఎమోషన్స్ వాళ్ళ ఎమోషన్‌ని చల్లబరుస్తుంటాయి. వాళ్ళ ఎమోషన్స్ కూడా కూల్ అయిపోతుంటాయి. అలాగే వాళ్ళ వర్డ్స్, వాళ్ళ యాక్షన్స్ కూడా గ్రాడ్యుయల్‌గా మోడిఫై అవుతూ ఉంటాయి. థాట్స్ జనరేట్ అయ్యే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అంతకుముందు డీనైల్ థాట్స్ వచ్చాయి, ఫ్రస్ట్రేషన్ థాట్స్ వచ్చాయి, బార్గెన్ థాట్స్ వచ్చాయి, డిప్రెషన్ థాట్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఇంతకు ముందు కంటే కొంచెం స్లోగా వస్తాయి. అంటే పర్ మినిట్ వాటి యొక్క డెన్సిటీ ఆఫ్ జనరేషను తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ నెమ్మదిగా డిసపియర్ అవుతుంటాయి. ఒకటి సీజ్ ఔట్ అవుతాయి. సీజ్ ఔట్ అవుతాయి. ముందు డినైల్ సీజ్ ఔట్ అవుతుంటుంది జనరల్‌గా. తర్వాత ఫ్రస్ట్రేషన్ సీజ్ ఔట్ అవుతుంది. తర్వాత బార్గెను, డిప్రెషను సీజ్ ఔట్ అవుతుంటాయి. జనరల్‌గా బార్గెన్ సీజ్ ఔట్ అవ్వంగానే డిప్రెషన్ స్టేట్‌లో ఎదుర్కొన్న వాళ్ళు ఏడ్చేస్తారు గూడాను. ఎమోషనల్ బర్స్ట్ అయ్యి ఏడుపు గూడా వచ్చేస్తుంటుంది. ఇదనమాట ప్రాసెస్. సో, ఇక్కడ ఏమిటయ్యా అంటే నీ చేతిలో ఉన్నదేమిటి? నువ్వు డిసిన్ఫెక్షన్ చాంబర్‌ని డెవలప్ చేసుకోవటం. ఎవరితో అయినా సరే నువ్వు యోగిక్ ప్రాక్టీస్ చేస్తున్నా సరే, ఎవరితో అయినా ఎమోషన్స్‌తో నువ్వు ఎంటాంగిల్‌కి గురయ్యి ఎమోషనల్ స్టేట్‌లోకెళ్ళావంటే నువ్వేం అర్థం చేసుకోవాలి? దాని నుండి ఏం తెలుసుకోవాలి? డిసిన్ఫెక్షన్ చాంబరు ఇంకా మల్టీ లేయర్ స్ట్రక్చర్ ఏర్పడాలుంది. కొంత ఏర్పడింది. అలాగే ఆ ఎమోషన్ ఇంటెన్సిటీ మీద ఆధారపడుతూ ఉంటుంది. వాళ్ళ ఎమోషన్ ఇంటెన్సిటీ ఎక్కువుంటే నీకు ఏర్పడిన మల్టీ స్ట్రక్చరు సరిపోబోవచ్చు ఫిల్టర్ చేయటానికి. సో, ఎలాంటి ఎమోషన్ అయినా తట్టుకోగలిగే, ఆపగలిగే డిసిన్ఫెక్షన్ చాంబర్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఇంకో నాలెడ్జ్ గూడా ఉంది. నువ్వు వీళ్ళు ఎమోషనల్ స్టేట్‌లో ఉంటే నువ్వు ట్రిగ్గర్ గావట్లేదు. వీళ్ళు ఎమోషనల్ స్టేట్ ఉంటే ట్రిగ్గర్ గావట్లేదు. వీళ్ళు ఎమోషనల్ స్టేట్‌లో ఉంటే నువ్వు ట్రిగ్గర్ అయ్యావు. అంటే నువ్వు వాళ్ళతో ఎక్కువ బాండేజ్ ఫీల్ అవుతున్నావు అని అర్థం. అంటే నీ ఎమోషనల్ స్టేట్‌ని వాళ్ళ ఎమోషనల్ స్టేట్ డిసైడ్ చేస్తోందనమాట. యూ ఆర్ ఎంటాంగిల్డ్ విత్ దట్ మాట. ఇంకా చెప్పాలంటే ఓ రకంగా ఇట్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద లవ్. నీ యొక్క ప్రేమకి అదర్ సైడ్ అనమాట ఇది. నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనే విషయం కూడా అర్థమవుతుంటుంది దీంట్లో. అందుకనే తర్వాత ఎక్కువ రిపెంట్ అవుతుంటారు. రిపెంట్ అయింది మళ్ళా వర్డ్స్ రూపంలో, యాక్షన్ రూపంలో రావటానికి నీ యొక్క ఐడెంటిటీలు అడ్డొస్తుంటాయి. అక్కడేదో ఓడిపోయినట్టు ఫీల్ అయ్యి, నీ ఐడెంటిటీలు అడ్డొస్తుంటాయి. నీ మెమరీలో ఆల్రెడీ ఉన్నవి అడ్డొస్తుంటాయి. సో, ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ దీంట్లో క్లియర్‌గా అర్థమై ఉంటుంది. అందుకని అందరూ ఏమంటారంటే సడెన్‌గా ఒక మిరకిల్ జరిగిపోవాలి. ఒకేదో ఆహ్, ఒక టాబ్లెట్ యేసుకుంటే ఏదో తగ్గిపోయినట్టు అడ్వర్టైజ్‌మెంట్‌లో నిజంగా రియల్‌గా ఒక టాబ్లెట్‌తో ఎప్పుడు తగ్గిపోదు. అడ్వర్టైజ్‌మెంట్‌లో చెప్తాడు గదా! అరాసిన్ యేసుకోంగానే తగ్గిపోయిందే.
గొంతులో కిచకిచ పోయిందే అంటాడే, అలాగే ఏదో సొల్యూషన్ కింద చూస్తుంటారు. బట్ ఇట్ ఈస్ కాన్స్టెంట్‌గా ప్రాక్టీస్ చేస్తుంటే సొల్యూషన్ ఫార్మ్ అవుతుంది. ఈ డిస్ఇన్ఫెక్షన్ చాంబర్ ఫార్మ్ అవుతోంది, ఎక్కువవుతోందని ఆటోమేటిక్‌గా నువ్వు డిఫరెంట్ ఇంటరాక్షన్స్‌లో ఎవరి ఇంటరాక్షన్‌కి నువ్వు ఎమోషనల్ స్టేట్‌లోకి షిఫ్ట్ అవుతున్నావు అనేది అబ్జర్వ్ చేస్తుంటే నీకు తెలుస్తూ ఉంటుంది. డిస్ఇన్ఫెక్షన్ చాంబరు ఎంత డెవలప్ అవుతోందనేది. రేపు మళ్ళా కంటిన్యూయేషన్ చూద్దాం.